ఈఎంలోనే ఉంటాయి సురక్షితంగా. ఈఎంలో తారుమారేదా అని అంటున్నారు కదా. మాకు తెలిసిన మాస్టర్లు కానీ వాళ్ళందరూ దాంట్లో జాబ్ చేసే వాళ్ళందరూ చెప్తున్నారు, అంత తేలిగ్గా ఏం జరగదు. అది ఎవరైతే నొక్కారో అది ఇక్కడ ఆల్రెడీ ఆపరేటింగ్ చేసేవాళ్ళు ఇద్దరు ఉంటారు. ఇక్కడ బటన్ నొక్కినప్పుడు కీ అని సౌండ్ వచ్చినప్పుడు అవతల వాళ్ళు ఓటు వేయడానికి వెళ్తారు కదా, వాళ్ళు నొక్కండి అని అన్నప్పుడు నొక్కుతారు. ఆ పీవీ ప్యాడ్లో చూసుకోవాలి దాని అన్నారు కదా, అది కరెక్ట్గానే ఉండిద్ది, అంత చీటింగ్ ఏం జరగదు అని అంటున్నారు. మరి వాళ్ళైతే అంత తేలిగ్గా ఏం మోసం జరగదు. ఒకవేళ మోసం చేస్తే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కదా, మరి ఇది ఒప్పుకోనప్పుడు అది కూడా ఒప్పుకోకూడదుగా అని అనుకుంటున్నారు. అదైతే మరి తెలియదు కదా. ఇప్పుడు తెలంగాణలో మాత్రం హైదరాబాద్లో 90 సీట్లు అన్న వాళ్ళు 90 సీట్లు వచ్చినాయి. అది మరి ఎట్లా, అదేదో ట్యాంపరింగ్ ఏదో ఉన్న డౌట్ ఉండటం వల్లనేగా చంద్రబాబు నాయుడు గారు అంత పోరాడుతుంది. ఏ పార్టీకి అనంటే టీడీపీకి ఒక 100 వస్తాయండి, వైసీపీకి ఒక 70-80 వస్తాయి. ఇక మన జనసేన పార్టీ కంటే ఒక 3-4 వస్తాయేమో. ఉంటాయంటే కొన్ని మిషన్లే కొద్దిగా తేడా ఉంటాయి కదండి. ఏదో 1-2 తేడా రావచ్చు కానీ మొత్తం 30కి 15 పని చేయకుండా ఉంటే మరి ఎలా అండి? ఇది ఏమనుకోవాలి జనం? మా పట్టణం ఏమనుకోవాలండి? మేము అసలే 70 సంవత్సరాలు ఉన్నవాడు నించొని ఓటు వేయాలంటే పొద్దునేది సాయంత్రం దాకా ఎట్లా ఉంటామండి? అది ఎన్నికల కమిషన్ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ డబ్బులు మహిమ అండి, అందరూ డబ్బులు పంచారు, అటు ఇటు పడతాయని అనుకుంటున్నాం. మళ్ళీ సీఎంగా చంద్రబాబు వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. టీడీపీకి ఎక్కువ రావచ్చు అనుకుంటున్నాం. 105-110 అనుకుంటున్నాం. మేము అనుకుంటున్నాం బ్రహ్మాండంగా ఉంటాయి. తెలుగుదేశంకి 93, వైసీపీకి 84 హంగు వస్తుంది అని నా అభిప్రాయం. టీడీపీ వస్తే బాగుంటుంది, 90 నుంచి 100 వరకు సురక్షితంగా ఉంటాయని అనుకుంటున్నాం. మరి అదంతా పెద్దవాళ్ళ కార్యక్రమం కదా. టీడీపీ గెలిస్తే బాగుంటుంది. ఈ ట్రిప్కి ఇక్కడ రాజధాని డెవలప్ అవడానికి కానీ బాగా జరగాలంటే టీడీపీ వస్తే బాగుంటుందని మా ఆలోచన. 100 నుంచి 110 వస్తాయి అనుకుంటున్నాను. అది మనం ఏం చెప్పలేమండి. యాక్చువల్లీ ఏంటంటే ఏవిఎంల గురించి అవగాహన ఎవరికీ లేదు. యాక్చువల్గా దాని గురించి అవగాహన రావాలంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు స్కూల్లో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, టీచర్స్ ద్వారా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సెల్ ఫోన్ ఉంది, మన పిల్లలు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనకు పూర్తిగా అవగాహన అవుతుంది కదా. అట్లాగే పిల్లల ద్వారా పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది నిరక్షరాస్యులు కూడాను. అందువల్ల ఈ యొక్క అడ్జస్ట్మెంట్ చేయగలిగితే ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ టైం మనకి అట్లా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఏవిఎం మంచిదే, దానివల్ల ప్రయోజనం ఉంది. ప్రాసెస్లో కొద్దిగా క్వాలిటీ ఉన్నాయి. అది మొన్న ఈవీఎం వరకు ఫ్రాంక్గా బాగానే ఉంది. చేసే విధానం అనేది ఇంకొద్దిగా జాగ్రత్త చేస్తే బాగుంటుంది. ఎక్కడ ఉంటాయి ఉదాహరణ చూపిస్తే ఉదాహరణకి పడుతున్నాయి. తెలుగుదేశం ఏమన్నా వస్తుందేమో వస్తే, అది మా ఉద్దేశం అయితే 70-80 వస్తాయి. ఒక 65-70 వస్తాయి. ఉంటాయనే వేసింది, లేకపోతే మనం చేసేది ఏముంటుంది? ఎవరు వచ్చినా నేను పూలు అమ్ముకోవడం తప్పదు, వాళ్ళు ఎత్తుకోవడం ఆనందం. మనం చేసేది ఇది, వాళ్ళు చేసేది అది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.